అందరికీ నమస్కారం అండి. నేను భువనగిరిపల్లి అఫీషియల్ ఇన్స్టా పేజీ వేదికగా మీకు ఎవ్వరికీ తెలియని ఒక రహస్యాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను. అయితే మీలో ఎంతమంది భువనగిరిపల్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు? ఎవరైతే దర్శించుకోలేదో మీకు వీలున్న సమయంలో వెళ్ళి దర్శించుకోండి. అది శనివారం అయితే మరీ మంచిది. భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండడానికి భువనగిరిపల్లి ఆలయ ధర్మ మండలి రోడ్డు పైనింగ్ పనులు కూడా చేపట్టింది. అలానే ఎంతో ప్రీతికరమైన ఆలయ ప్రాంగణంలో గాలి గోపుర పనులు చేపట్టడం ఎంతో విశేషం. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆలయంకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు గురవకుండా కళ్యాణ మండపం దగ్గర పబ్లిక్ టాయిలెట్లు కూడా నిర్మించడం జరిగింది. ఏంటబ్బా వీడియో రహస్యం చెప్తా అని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నారు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సర్పరూపంలో ఆలయంలోకి ఇచ్చేస్తూ ఉంటాడు. స్వామివారికి పెట్టిన పాలు నైవేద్యాలు స్వీకరిస్తూ ఉంటాడు. ఏంటి నేను చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవా? అయితే ఆలయంలోని పూజలు చెప్పిన మాటలే వినండి. అంటే స్వామివారికి మహత్యం కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పుడప్పుడు కూడా సర్పరూపంలో కూడా స్వామి వస్తూ ఉంటాడు శనివారం పూట. పూజారి చెప్పిన మాటలు విన్నారు కదా. అయితే మీకు ఇక్కడ ఒక సందేహం వచ్చి ఉంటుంది. అయితే స్వామి సర్పరూపంలో వచ్చినప్పుడు ఎవరు చూశారు అని. నేను ఇక్కడ అర్చకత్వం స్టార్ట్ చేసి మా మామతో వచ్చి ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ అర్చకత్వం చేస్తూ. ఈ 15 సంవత్సరాల్లో 3-4 సార్లు నేను చూడడం జరిగింది. ఒక సర్పం, నాగసర్పం, దేవతా సర్పం వస్తుంది. ఆ పాలు, పంచామృతం వేసిన పాలు అవన్నీ స్వీకరించడం, అక్కడ ఉంటూ తిరుగుతూ అక్కడెక్కడిని తిరుగుతూ భక్తులకు కానీ మాకు కానీ ఎటువంటి హాని చేసేది. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కొరకు మన పేజీని ఫాలో అవ్వండి.